గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామంలోని 85వ శ్లోకం. ఓం ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః అర్కో వాజసనః శృంగి జయంతః సర్వవిద్యయీ. ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః అర్కో వాజసనః శృంగి జయంత సర్వవిఘ్నయీ. జనన మరణాలు కూడా కాలం మీద ఆధారపడినవి కాబట్టి కాలాతీతుడు, జనన మరణాలకు కూడా అతీతుడు. భవబంధం అతన్ని బంధించలేదు. భవానికి అతీతంగా ఉన్న ఉద్భవుడు ఎంత అదృష్టవంతుడో అంత అందాల రాశి. క్షణభంగుర సౌందర్యం పరిమిత లావణ్యంతో కూడి ఉంటుంది. శాశ్వత సౌందర్యం విలక్షణ లావణ్యాన్ని వెలయిస్తుంది. ఆరని తడితో, తరగని దయతో అనంత సౌందర్య రాశి తన అశేష సంపదలను జీవకోటికి ప్రసాదిస్తూ ఉంటాడు. అతనిలో రత్నాల రాశి ఉంది. ఎన్ని రత్నాలు నాభి నుండి బయటకు తీసినా ఆ రాశి తరగదు. ఎంత కాంతిని ప్రసరించినా అతని కనుదోయిలోని వెలుగు తగ్గదు. ఆదిత్యాది దేవతలకు కూడా కాంతిని ప్రసాదించే ఆదిదేవుడు, నిజమైన అర్కుడు. కాంతిని ప్రసరింపజేసే సూర్యుడిని ప్రపంచం ప్రత్యక్ష దైవమని కొనియాడుతుంది, అర్చిస్తుంది. కానీ సూర్యకాంతికి మూలకాంతినిచ్చే మూల విరాట్టును సూర్యుడు కూడా అర్చిస్తాడు. అందరి అర్చనలను అందుకునే అర్కుడు నీరు లేకుండానే పెరిగే జిల్లేడు చెట్టు వలె స్వయం ప్రభతో భాషిస్తాడు. అర్చించిన వారికి అన్నం పెట్టి పోషించి జయం చేకూరుస్తాడు. వాజసముడైన జయంతుడు. తిన్నది బ్రహ్మ, తినేది బ్రహ్మ, గెలుపు బ్రహ్మ, గెలిపించేది బ్రహ్మ. సర్వము బ్రహ్మమయం. బ్రహ్మకు అన్నీ తెలుసు, అంతటా గెలిపే. బ్రహ్మ కోశంలో పరాజయము అనేది లేదు. హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. హరి ఓం తత్సత్.